అందరికీ నమస్కారం. ఈ మీ చుట్టూ తెలుగు అబ్బాయి చేసే వందనాలు. ఈరోజు బ్లాగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను రీజన్ ఒకటే, ఎన్ని రోజుల నుంచి అనుకుంటే నేను లైక్ అరుణాచలం పోవాలా అనేసి. అది లాస్ట్ ఇయర్ పోయినవన్నీ ఇప్పుడు పోయిందిలే. అండ్ ఆల్ ఆఫ్ సడన్ కూకొని ఉంటేనే కూకొని ఏమో ఒకతారా బోరింగ్గా ఉండే, ఏం చేయాలని తెలుస్తాయిలే, ఏమో తెలియని ఒకతర మైండ్ సెట్. లైక్ అది డిప్రెషన్ అని చెప్పేకాయలే, లేకపోతే ఏమో ఓవర్ థింకింగ్ చెప్పేకాయలే. రీల్స్ కాల్స్ వస్తాను, చేస్తా అనిపించే నాకే. సరే ఇంకా 2 days లీవ్ ఉంది కదా, పోదాం పదా అరుణాచలం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ పిలిచాను, ఎవరు రాలేదు. సో దట్ ఎవరు రాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందని తెలిసిన, ఏమే కానీ లైఫ్లో ఒకటి నేర్చుకోవాలా, డిపెండ్ అవ్వకూడదు. డిపెండ్ అంటే మనం ఎప్పుడూ అవ్వకూడదు. ఇఫ్ డిపెండ్ అయితే మనము స్టక్ అయిపోతాం లైఫ్లో, ముందుకు పోయాలి. అది ఈరోజు తెలుసు నాకు. సో అదే లాస్ట్ టైం అలాగే ఈసారి అట్లే ఫ్రెండ్స్ని అడిగాను, వస్తారా అనిసే. ఎవడు వచ్చేలే అని చెప్పరే, లీవ్ ఉన్నా వచ్చేలేని చెప్పరే, బిజీ ఉన్నా అని చెప్పరే. అంతే. టైము ఆల్మోస్ట్ 11 o'clock అవుతూ వస్తుంది. హర మహాదేవ్ 11 o'clock. సో ఇప్పుడు సెంట్రల్ హోటల్ టిఫిన్ సరే డిన్నర్కి ఆఫ్ చేసాను. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచే మనము డైరెక్ట్ ఇంకా 3 hours జర్నీ అరుణాచలంకి ఇంకా బయలుదేరాల. మేము మా బుజ్జి బైక్ ఉంది, ఎక్కడ బుజ్జి బైక్ వెయిట్ చేస్తా ఉంటాం, ఎప్పుడప్పుడు వస్తే ఎక్కుతానా అని. దీంట్లో ఇంకా అరుణాచలం ఒక 3 hours కంటిన్యూస్ జర్నీ, నైట్ రైడ్. ఇప్పుడు టైము ఆల్మోస్ట్ 3:31, 21 kilometers ఉంది. ಯಾವುದೋ ఒకటి బ్రేక్కి వేసినాను కాఫీకి. స్ట్రెస్గా ఉంటే తోలి కాళ్ళతో నస్తా అండి, కుక్కని. ಯಾವುದో మంచి హైవే, చలికి మంచి కాఫీ వేసుకొని పోదాము. తోలు నిద్ర వస్తా అంటే ఇంకా ఇరికేష ఏ పోతానే ఉన్నారు హైవేలు. ఈరోజు చాలా జనాలు అరుణాచలంకి. నా బుజ్జి కన్నా దీనికి రెస్ట్ కావాలి కదా, తోలి హీట్ ఎక్కిపోయింది ఆ రేడియేటర్ అంతా. ఓకే పైన స్మాల్ కాఫీ తాగేసి ముందరికి బయలుదేరదాం. 12 seconds later. ఇప్పుడు తిరువణమలకి రీచ్ అయ్యాను. అప్పుడు ఇంకా రూమ్లు వెతికి ఒక్క రూమ్ కూడా లే ఇక్కడ. ఎగ్జిట్ గోపురంతో నిల్చుకొని ఆ పక్క ఈ పక్క దిక్కులు చూసుకొని ఉన్నాము, ఎక్కడ రూమ్ దొరుకుతుందా అనేసి. ఎక్కడానో లే రూమ్స్. చాలా అయిపోయింది అప్పటి నుంచో వెతికి మాకంతా. అరుణాచలంకి వస్తే రూమ్లో
చాలా ఇబ్బంది అయిపోతుంది తప్ప. 6.5 hours later. అందరికి నమస్కారం, శుభోదయం. ఈ చింటూ మీ తెలుగు అబ్బాయి చేసే వందనాలు ఫ్రమ్ అరుణాచలం. నిన్న నైట్ ఆల్మోస్ట్ కంటిన్యూస్గా బెంగళూరు నుంచి మనకి ఇక్కడికి అక్కడ నైట్ 8:30కి ఏమో నేను స్టార్ట్ చేశాను. టీషర్ట్లు ఉంటే 8:30 ఇంచా కంటిన్యూస్గా బ్రేక్ తీసుకుంటా రైడ్ చేసి మార్నింగ్ 4 o'clock రీచ్ అయితే ఒక్కటి రూమ్ కానీ లేదు. చాలా ఇబ్బంది రూమ్కి మాత్రం. చాలా దారుణంగా ఉన్నాయి రూమ్కి. అడక్కనే పరిస్థితి అయిపోయాయి రూమ్కి. నాకు రూమ్ లేక యాదవ్ అవుతే ఈ ఫ్రెష్ అయిపోయాక హాస్టల్ లాగా ఏమో రూమ్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చాము, నా బైక్ పార్క్ చేశాను. 5 o'clock మర్లీ మార్నింగ్ వచ్చి పనుకన ఒక 3 hours పనుకుంటాం సార్ అని చెప్పింటే, సరే ఆయా జస్ట్ పనుకొని స్టే చేసి ఫ్రెష్ అయిపోయి పోండి అని చెప్పారు. సరే సార్ అని వచ్చాము. అర్లీ మార్నింగ్ ఈ వ్యూ చూసుకుంటా ఒక మంచి కాఫీ తాగితే బాగుంటుంది. ఏం కొండ, ఏం మంజు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలా, ఇంకా 5 minutes. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఆల్మోస్ట్ టైము 9 o'clock అయితే వస్తుంది. ఇక్కడ 9 o'clock అవుతుంది, కానీ ఇంకా మంజు ఉంది. బా, ఇదే మన బెంగళూరులో ఈ కొండ. స్వర్గమే నన్ను స్వాగతించనే, పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే. ఒక కొండ ఉనుకొని అలా ఒక దేశం చూసుకొని ఉంటే ఇంటి ముందర లెవెల్ పాజిటివ్ మైండ్లో లేస్తాను. చూడండి, ఒక కొండ చూపిస్తాను. బాబా, దీనికన్నా ఒక వ్యూ కావాలా? లేచేదానికి అర్లీ మార్నింగ్ ఒక పాజిటివ్ నోట్లో లేయచ్చు మనము. కావాలా ఇట్లా అంతా లైఫ్లో కొన్ని థింగ్స్ మనం చూస్తుంటే మనలోనూ ఒక చేంజెస్ కావాలి. ఓకే, ఫ్రెష్ అయిపోయి ఇక గిరి ప్రదక్షిణ చేయాలా. ఆఫ్టర్ దట్ దర్శనం పోలా. ఫస్ట్ చూసి చేస్తాను, గిరి ప్రదక్షిణ చేసేదా లేక దర్శనం చేసేదా ఫస్ట్ అనేసి. ఫ్రెష్ అయిపోయి అమెరికా చేస్తాం. ఓకే, అంటిల్ అన్లెస్ అప్ చూద్దాం. బై. నైట్ ఇదే దీంట్లో పంకలైంది వచ్చి. ఇట్లా ఒక షాప్ ఇస్తాడు, దీంట్లో వచ్చి పంకంటుంది. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి అంతా మేము స్నానం చేసుకోవచ్చు. బ్యాగ్ అంతా లగేజ్ ఒక కౌంటర్లో వేసి పోతున్నాము దర్శనానికి. నేను ఒకటినే వచ్చింటే ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరగా మా తమ్ముడు వచ్చిండే. మా తమ్ముడు వచ్చి నా స్టోరీ చూసేసి ఇంకా ఎక్కడున్నావు, ఇక్కడ వచ్చాను నేను ఆల్మోస్ట్ పాండిచ్చేరి దగ్గర అని. ఇంకా నైట్ వాడు మన ఫ్రెండ్స్తో డ్రాప్ వేయించుకునే కార్లో. తెలుగు బరుతుంది మాత్రకే, తెలుగు బరుతా మాత్రకే బరుతాను. వీడే మా తమ్ముడు చేతన్ కుమార్ ప్లే. తనువే నాది, ప్రాణం నీదిరా, నన్ను నీలో చూసుకోను. వాడు పాండిచేరి వచ్చాను నేను. పాండిచేరి డైరెక్ట్ మనవాడు నా స్టోరీ చేసి వచ్చేసాడు. ఇంకా గోపురం మనకి ఇక్కడి నుంచే ఎంట్రన్స్ కావాల్సినది. ఇక్కడి నుంచే ఇక్కడ దీపం ఆరతి ఇచ్చేసి ఇక్కడ టెంకాయ కొట్టేసి ఇక్కడి నుంచే గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ అవుతాము, అక్కడే ఎండ్ అవుతాము. ఇప్పుడు క్యూలో పోతున్నాము. ఇక క్యూ చాలా ఉన్నింది. నేను మా తమ్ముడు చేసి దూరుకొని వచ్చేసాం సెంటర్లో. సెంటర్లో దూరుకు వచ్చి సరిపోయా, లేకపోతే వచ్చేసింది.
లేకపోతే 5 అవర్లు అయింది మాకు. ఇక్కడ ఎంట్రన్స్ ఆ లైన్ కంప్లీట్ ఫ్రీ దర్శనము. ఇది 50 రూపాయల టికెట్. కానీ అక్కడికన్నా ఇక్కడికి చాలా దర్శనం భిన్న అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్లో అయిపోతుంది దర్శనము. అది ఆల్మోస్ట్ నీకు 7 అవర్స్ తీసుకునేస్తుంది మనకి టైం. 7 to 8 అవర్స్. చాలా కష్టం ఆ రైడ్. మీరు ఎవరైనా ఈ పక్క వస్తే ఫ్రీ దర్శనం కంటే పోనే పోదండి.1 1/2 hour 2 hours ఆల్మోస్ట్ రాజగోపురం నుంచి వచ్చి ఆల్మోస్ట్ ఇంకా ఎంట్రీ అయిపోతే అలా కనపడుతుంది. అలా స్టార్టింగ్ ఎంట్రీ చేస్తాను. ఈ ఎంట్రీ అవ్వాలి. అట్లా ఇక్కడ నిల్చుకుంటే మనకి కరెక్ట్గా 4 దిక్కుల్లో కనపడుతుంది. 1 2 3 4 5. ఎంట్రీ ఇక్కడ లోగాల్లో గర్భగుడి లోగాలకి ఇంకేం కొంచెం సమయంలో పోతున్నాం మనం. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయ్యేట్లున్నాము. మేము రీచ్ అవుతాము. ఇది ఎంట్రన్స్. ఇది దాటి నామేటిగా ముందర అనేది వచ్చేది. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఒకే ఒక లైన్ పరిగెత్తున్నారు అందరూ దర్శనానికి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇబ్బంది పడుతున్నాడు. కెమెరా దర్శన హలో అంటాయి. One hour later. దర్శనం ముగించుకొని పోతాను మా ఊరికి. ముగించుకొని పోతాను. ఇప్పుడు దర్శనం ఆయా మాది. దర్శనం ముగించుకొని మేము అందరూ పోతున్నాం. అందరూ అంటే నేను ఇద్దరే పోతున్నది. ఎట్లా దర్శనము జనాలు ఈరోజు చాలా వచ్చేస్తున్నారు. సోమవారం కాదు, భానువారమే, సండేనే ఇంత రష్ ఉంది మనకి. అకస్మాత్ మనం ఏం పుణ్యానికి వచ్చింటే అప్పుడు ఇంకా చిన్న రష్. ఇక్కడ అడుగులు పట్టేదానికి అయితే ఏం లేదు మనకి. అంత రష్ అయిపోతుంది ఇక్కడ. ನಾರ್ಮಲ್ ದರ್ಶನ ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ರೆ ಅಷ್ಟೇ. నార్మల్ ದರ್ಶನ ಹೋಗಿದ್ರೆ 7 hours పక్కా ఆగదు. మేమేమైనా నా ఈవినింగ్ నార్మల్ దర్శనంకి వెళ్ళిపోయింటే ఆల్మోస్ట్ మాకు ఇక్కడే తిరుపతి లాగా 8 hours కుక్కునేసాము. అలా అలవా ఆల్మోస్ట్ 8 hours కుక్కడే వెళ్తానే కంప్లీట్ దర్శనం ఆయా. ఇప్పుడు ఇంకా గిరి ప్రదక్షిణ ఫోన్ అంతా అలా మనకు టైం పాస్ అయ్యా. లేకపోయింటే పక్కా బోర్ అయిపోయింది. ఇప్పుడు గిరి ప్రదక్షిణం పోతున్నాము. గిరి ప్రదక్షిణం ముగించుకొని అక్కడి నుంచి నెక్స్ట్ పాండిచేరికి పోయేదా, బెంగళూరు పోయేదా. పాండిచేరి బడ్జెట్ లేదా మాకి పోయేదానికి. ಪಾಂಡಿಚೇರಿಗೆ ಬೀಚ್ ಬಜೆಟ್ చూద్దాం. అయితే పాండిచేరి లేకపోతే బెంగళూరు రిటర్న్. ఆల్మోస్ట్ మాకి రూమ్ కి ఇక్కడికి డిస్టెన్స్ ఆల్మోస్ట్ 150 meters ఏమంతా అనేది. మేము ఇదే రూమ్ లో స్టే అయినది. పర్ డే మనకి 1500 అయింది. 1500 పడుతుందనే రూమ్స్ దిగలే మనకి కొనాకి. ఏదో లాస్ట్ లో దొరికా ఈ రూమ్. ఆల్మోస్ట్ 1.5 kilometer 2 kilometers 3 kilometers 1 hour మేము రొటేషన్ చేసిన ఆమెటికా దొరికింది మాకి. అప్పుడు కొనాక మా తమ్ముడికి ఎట్లయిపోయినంటే మాకు వాష్రూమ్ ఉంటే సార్ పెట్రోల్ బంక్ లో పోయి పెట్రోల్ బంక్ లో పోయి స్నానం వేసుకొని చేద్దాము అని కలిసిందే వాడు.
ಬಟ್ ಕರ್ನಾಟಕ ಅಲ್ಲ, ನಾವು ತಿರುಪತಿ ಕಂಪೇರ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ನಾವು ಏನು ತಿರುಪತಿಯಲ್ಲಿ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಮತ್ತೆ ಧರ್ಮಸ್ಥಳ ಮೇಂಟೆನೆನ್ಸ್, ಅದೇ ತಿರುಪತಿలో ಮೇಂಟೆನೆನ್ಸ್ ధర్మస్థల ಮೇಂಟೆನೆನ್ಸ್ లాగలేదు రూములకి కొద్ది ఇబ్బంది అవుతుంది అంతే అంతే అంతే. అందరూ చూసుకొని పోతా క్రిన్స్ లాగా, ఏం పర్వాలేదు. మన రూమ్ ఇదేనా? పోదాం పోదాం. సుగా ఆంటీ సో మనం ఎగ్జిట్ అయింది ఇక్కడే. ఎగ్జిట్ అయ్యి అట్లా నుంచి ఇట్లా వస్తే ఇంకా ఆల్మోస్ట్ ఈ రైట్ టర్న్ చేసుకొస్తే మనకు వచ్చేసే దావా నియరే. ఏమంత పోయే అవసరం లేదు. రూమ్ అదే మనకి నియర్ బై కావాలంటే దొరుకుతాయి రూమ్లో, కానీ రేట్లు ఉంటుంది 1500 1200 ఆ రేట్లో ఉంటాయి. సరే ఇప్పుడు గిరి ప్రదర్శన పోతేనే గిరి ప్రదర్శన ముగించుకొని ఇంకా అక్కడి నుంచే నేను ప్లాన్ అయ్యాలి మళ్ళీ ఏం చేయాలని. ఇప్పుడు సద్యానికి భోజనం తినేసి లేకపోతే గిరి ప్రదర్శన వెళ్ళిపోతాను. ఓకే డన్. ఫైనలీ గిరి ప్రదక్షిణం ఇప్పుడు స్టార్ట్ అవుతా అండి. నేను యాజ్ ఇట్ ఈస్ అనుకని బైక్ తీసుకున్నప్పుడు గిరి ప్రదక్షిణ ఈ బైక్లో చెప్పిస్తానని యాజ్ ఐ ప్రామిస్ మై సెల్ఫ్ వచ్చాను. వచ్చి ఇంకా గిరి ప్రదక్షిణ ముగించాల నేను కోరిక అయినాను మనసులో, అది గట్టిగా బలంగా అయింది. అందుకే గిరి ప్రదక్షిణ ముగించుకొని అది బెంగళూరుకి వెళ్ళి ఇక్కడ పాండిచేరికి వాళ్ళ స్టార్ట్. ఇప్పుడు గిరి ప్రదక్షిణ రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా బ్యాక్ సైడ్ మా తమ్ముడు కెమెరా పట్టుకొని కంప్లీట్ వీడియో చూపిస్తాడు. ఏనా తోస్తాయా? ఎక్కడ పడతాయా? ఏడన్నా తోస్తూ అంటే తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోద ఓటమి అయినా ఎప్పుడు ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేసా ప్రతి ఋతువు నీవని ఎంచా సతతము నీ Weeks later. ಅದ್ಯಾಕೆ ಸುಮ್ಮನೆ ఫైనల్ గా మేము పాండిచ్చేరి పోకుండా డైరెక్ట్ బెంగళూరుగా బయలుదేరుతున్నాము. ఇక మనోనికి టైం అయిపోతుంది. రేపు ఏమో పని ఉందంట, డిస్కషన్ మీటింగ్ ఉందంట మా తమ్మునికి, ఎమర్జెన్సీ మీటింగ్. ఎంత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే అంత ఎమర్జెన్సీ మీటింగ్ ఏనా అంత ఎమర్జెన్సీ మీటింగ్. ఎంత ఎమర్జెన్సీ మీటింగ్ అంటలా, ఆ, అంత ఎమర్జెన్సీ మీటింగ్. ఇంకా 86 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి బెంగళూరుకి. ఇంకా అక్కడ పోయి ఇంకా ಮಾಡು ಮೆಜೆಸ್ಟಿಕ್ పోతాಂತ. ಮನೆಗೆ ಹೋಗ್ತೀಯಾ ಇಲ್ಲಿ ಬರ್ತೀಯಾ? ಇಲ್ಲಿಗೆ ಹೊಸಕೋಟೆಗೆ ಮನೆಗೆ ಹೋಗೋಣ. ಮನೆಗೆ ಹೋಗಂತೀಯಾ? ನೀವು ಬರ್ತೀಯ? ಹೆಂಗನ್ಸ್ತು ಟ್ರಿಪ್ ಅಲ್ಲ, ಒನ್ ಡೇ ಔಟಿಂಗ್ ಔಟಿಂಗ್ ತಿರುವಣ್ಣಾಮಲೈ. ಪೀಸ್ ಆಫ್ ಮೈಂಡ್. ಆ ಬೆಂಗಳೂರ್లో ఉండి ಬೇಜಾರಾಯ್ತು. ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಇದ್ದ ಸ್ಟ್ರೆಸ್ ಅಲ್ಲಿ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಇದ್ದೀವಿ ತಲೆನೋವು. ಈ ತರ ಯಾವಾಗಾರು ರೈಡ್ ಹೋಗ್ಬಿಟ್ಟು ಸಿಂಪಲ್ ಆಗಿ ತಿಂಗಳು ಒಂದ್ಸತಿ ರೈಡ್ ಹೋಗಿ ಹೌದು. ಆರಾಮಾಗಿ ಒಂಥರ ಪೀಸ್ ಆಫ್ ಮೈಂಡ್. ನಿಜ. ಅಲ್ಲಿ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಎಂಜಾಯ್ ಮಾಡತ್ನು ಹೌದು. ಊಟ ಎಂಜಾಯ್ ಮಾಡ. ನಮ್ಗೆ ಅಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ನಂದಿ ಬೆಟ್ಟ ಅದೇ ನಾವು ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ನಾನು ಕನ್ನಡ ಹೇಳ್ತೀನಿ, తెలుగు ఛానల్ ಇದು, ನಾನು కన్నడలో ಹೇಳ್ತೀನಿ ಜಾಸ್ತಿ అయితే మాట్లాడాల. మనకి అక్కడ ఉండి నంది బెట్టలు లేకపోతే ఈ కైవారకొండ ఇవి దిగే పోతాము. కానీ అక్కడ ఇంత దూరం వచ్చలేదు, ఎవరు వచ్చలేదు టైం స్పెండ్ చేసేదానికి. నువ్వు ಬೇರೆ ಪಾಂಡಿಚೇರಿలో ಫುಲ್ మీ ఫ్రెండ్స్ జೊತೆ ఎంజాయ్ చేస్తాట. నేను నీ ఫ్రెండ్స్ ಜೊತೆ ಎಂಜಾಯ್ ಮಾಡ್ತಿದ್ದೆ ಪಾಂಡಿಚೇರಿಯಲ್ಲಿ. ಆರಾಮಾಗಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿದೆ. ಫುಲ್ ಕ್ಲೀನ್ ಆಗಿ ಆಟ ಆಡ್ಕೊಂಡು. ಆಯ್ತು, ಓಕೆ ಸರಿ. ಡೈರೆಕ್ಟ್ ఇంకా మనము
బెంగళూరు లేకపోతే వస్తే అక్కడ పైకి నేను ఎండ్ చేస్తాను వ్లాగ్ನ. రైడ్ చేసేప్పుడు ತೊಳೆಯಕ್ಕೆ ఇబ్బంది అవుతుంది. Thousand years later. శుభోదయం. నిన్న నైట్ వచ్చే లోపల మనకి నైట్ 11 గంటలు అయిపోయింది, 10:30 11 గంటలకు అయిపోయింది. అండ్ మోరోవర్ వచ్చి ట్రావెల్ చేసుకొని వచ్చి పంకనేసింటే నా వ్లాగ్ ఎండ్ చేసే కాలేదు. ఈరోజు ఎండ్ చేస్తాను వ్లాగ్. సో ఈ వీడియో మీకు ఏమైనా ఇష్టమైతే, బాగుంది, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్.